కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ జీవితం రాజకీయ ప్రయాణాన్ని స్మరించారు. హైదరాబాద్లో జన్మించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన గోపీనాథ్ ఎన్టీఆర్ ప్రభావంతో ప్రజా సేవలోకి వచ్చారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి సభ వరకు ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత యువతకు ఆదర్శనమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ చురుకుగా నిలిచారని, ప్రజల నడుమే జీవించి ప్రజల మనసుల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. సభలో సంతాప తీర్మానానికి మద్దతు తెలుపుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష. కానీ పబ్లిక్ పరంగా మాత్రం, అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు, హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష. పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు. ఎందుకంటే పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ, రేమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు, స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి, తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలకు కావలికి రండి చూసుకుందామంటూ సవాల్ విసిరారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు పెట్టుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. సవాల్ విసరడమా లేక చట్ట వ్యవస్థ వెనుక దాక్కోవడమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ సమస్యలపై తెరపై చర్చ జరగాల్సిన వేళ పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత పెరిగింది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని వర్గాలు సహకరించాలని పోలీసులు సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇండియా కూటమి తరపున తెలుగు న్యాయ నిపుణుడు సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ మద్దతు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఉన్న పార్టీల వైఖరిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఎన్టీఆర్ నంద్యాల సీటు దాఖలుతోటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎందుకు కాదు అని వాదిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ అనుకూలులు జాతీయ స్థిరత్వం కోసం నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. రాజకీయ గణితాలు, కూటమి సమీకరణాలు, ఆలోచన ధోరణులపై తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. రోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా? ఎందుకు వదులుకున్నాడు? ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు. మరి ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు? ఈ రోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే మీకు ముఖ్యమా? తెలుగు ఆత్మగౌరవం కంటే మోడీ ఆత్మగౌరవమే మీకు ముఖ్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యరంట. నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. పోనీ వైసీపీని తీసుకుందాం. వైసీపీ అయినా తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు? ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అరెస్టు చర్యల మధ్య పోలీస్ సంక్షేమంపై ప్రశ్నలు లేవనెత్తారు. జీతాల పెంపు వచ్చిందా? వాహనాల పెట్రోల్ భత్యం ఇస్తున్నారా? టీఏ డిఏలు క్లియర్ అయ్యాయా అంటూ విచారించారు. యూరియా ధరలు, విద్యుత్ వంటి ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులే సమాధానమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసులు ప్రజల నుంచే వచ్చారని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. శాంతి భద్రతలు కాపాడుతూనే రాజ్యాంగ హక్కులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. నిరసన స్థలంలో నేతలతో పోలీసుల మధ్య తాత్కాలిక వాగ్వాదం చోటు చేసుకుంది. అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్దరం అవుతలేదు నీకు. నీ పోలీస్ జీప్ లా పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీస్ టీఏ వచ్చిన రైతులకు యూరియా లభ్యం కాకపోవడంతో మహిళలు సైతం అర్ధరాత్రి వరకు క్యూల్లో నిలబడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అగ్రికల్చర్ కమిషనర్ ను కలిసి పిటిషన్ ఇచ్చారు. గద్వాల, మరికల్లో ఎరువులు అడిగిన రైతుపై ఎస్ఐ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ వారీగా సరఫరా ప్లాన్, అక్రమ నిల్వలపై ప్రత్యేక దాడులు, తక్షణ అదనపు కోటా ప్రకటన కోరారు. రైతులపై దౌర్జన్యాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అత్యవసరంగా బఫర్ స్టాక్ విడుదల చేయాలని, ఆన్లైన్ టోకెన్ వ్యవస్థ పారదర్శకంగా నడపాలని సూచించారు. పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతుంది కదా. పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు. మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది? ఎప్పుడు ఇస్తారు యూరియా? ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శ్రీశైలం దేవస్థానాన్ని వివాదాల్లోకి తీయొద్దన్నారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, దిద్దలూరు, కనిగిరి, దర్శి పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఉంచామని, శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదనే లేదని స్పష్టం చేశారు. 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అభివృద్ధి లక్ష్యం, ఆధ్యాత్మిక భావాలను గౌరవించేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. సంబంధిత శాఖలతో సమన్వయంగా పరిపాలన సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు. ఇక్కడ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనే దాని మీద మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు. ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు,
కన్నిగిరితోటి పశ్చిమంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇట్లాంటి ప్రయత్నం. ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేనని చెప్పే నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉంటే ప్రజల సమస్యలు ఎలా వింటారని ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంపై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ శిక్ష కొట్టారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతున్నామని, ప్రజా సమస్యలపై నిరంతర చర్చలే పరిష్కారమని అన్నారు. సభను బహిష్కరించకంటే ప్రజా ప్రయోజన బిల్లులు, ప్రశ్నోత్తరాలపై చురుకుగా ఉండాలని సూచించారు. సో దాన్ని మొత్తం సెటిలైట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్నీ సెటిలైట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెవి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతల నిరసన సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అరెస్టైన నేతలను తెలంగాణ భవన్ దిశగా తరలించారు. పార్టీ శ్రేణులు అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రకటించాయి. అరే నీ పెట్రోల్ బిల్ పంపోడు ఉద్దరవుతలేడు నీకు. నీ పోలీస్ జీప్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయా చెప్పి పైసలు? మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ గణపతి పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు సభా సమావేశాలకు బయలుదేరే ముందు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్యతో కలిసి గణపతి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, వరదల నుంచి త్వరితగతిన ఉపశమనం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశ సమయార్థాలపై చర్చించి అసెంబ్లీ దిశానిర్దేశాలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం సీఎం ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రాజకీయంపై కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు ఏపీలో పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రశాంత వాతావరణంలో కూడా రప్పారప్ప రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చూశామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం స్పష్టమైందని, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు కుట్రలకు కాక కృషికి ప్రతిఫలమని పేర్కొంటూ ప్రభుత్వ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 180% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల, ఒంటిమిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్ప రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి. తమాషా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఏ కులానికి ప్రాంతానికి చెందిన పార్టీ కాదని సిద్ధాంతవేత్త ప్రజా ఉద్యమం అని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని, సమయానుకూలంగా దేశవ్యాప్తంగా సంస్థాగత విస్తరణ చేపడతామని అన్నారు. ఒకరోజు జనసేన జాతీయ పార్టీగా నిలుస్తుందని నాకు నమ్మకమని స్పష్టం చేశారు. యువత, మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Janasena is an ideology-based party, not a caste-based party, not a family party, not a regional party. ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. యూరియా కొరత, గ్రామ పారిశుద్ధ్యం, గురుకులాల్లో ఆరోగ్య సమస్యలు, ఫోర్త్ సిటీ, ధాన్యం కుంభకోణం, ఉద్యోగుల టీఏడీఏ, గోదావరి, బనకచర్ల అంశాలపై చర్చ కోరినప్పటికీ ప్రభుత్వం కేవలం 2 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిపిందని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పర నిందారోపణలతో రైతులను గోస పెడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చలే పరిష్కారమని, సభ రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు, పేదలు పడుతున్న బాధలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. రాష్ట్రంలో వరదల ప్రాధాన్యతపై చర్చ సాగాలంటే ప్రభుత్వం ఆసక్తి చూపలేదని హరీష్ రావు విమర్శించారు. ఎరువుల అంశంపై మెల్లగా మాట్లాడదామన్న తీరును ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ నినాదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై దాడికి దిగారు. సభా వ్యవహారాల్లో పారదర్శకత్వం, ఎక్కువ సమావేశ దినాలు అవసరమని పేర్కొన్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలవరం జాతీయ హోదా, డయాఫ్రమ్ వాల్, హాంద్రీనీవా అంశాలపై చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతుకు మేలు చేశారా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం చేసిన వారు ఎవరు? మీతో తిరిగిన వారే కదా అంటూ ప్రతిబంధక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనీవాకు సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు, నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు. 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా రాదు. కాకపోతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు హంద్రీనీవా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేడు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు. వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి, పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి
తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఆలస్యమైంది. దానివల్ల ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి అవినీతి, ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలు ఉన్నాయో అది రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి, వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరానటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీ నీవా నీళ్లు తీసుకెళ్లేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది.